రైట్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రిపోర్ట్ ఇచ్చారు. మనకు 62,000 మంది 5 ఏళ్లలో 10 లక్షల పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోయారు. అది రికార్డు. అంటే మీకు ఒక్కటి కాదు, విధ్వంసంలో చాలా జరిగింది, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కానీ మనం కూడా ఒకటి విధ్వంసం ఎస్టాబ్లిష్ చేయడం, దీనికి పగడ్బందీగా ఒక చట్టాలని ఏ విధంగా తీసుకురావడం, రెండోది రీబిల్డ్ చేయడానికి మళ్ళా మనందరం ఏం చెప్పాం, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలిపించండి. మీరు గెలవాలన్నప్పుడు గెలిపించారు, వాళ్ళు గెలిచారు, మనకు ఓట్లు వేశారు. రెండోది మనం ఏం చెప్పాం, మేము రీబిల్డ్ చేస్తాం, రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పాం. అది చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరందరూ ఆలోచించుకొని రండి. మళ్ళీ 2 నెలల్లో మనం సమావేశం అవుతాం. రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం. అంత లోపల మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ఆలోచిస్తాను. మీ అందరి ఆలోచనలు తీసుకుని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా ఏమేం చేయాలో ఐడియాస్తో మీరు ముందుకు వస్తే అవి కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి చర్చ జరిగింది అధ్యక్ష. అందరికీ బాధ ఉంది, ఆవేదన ఉంది. ఎవరో తప్పులు చేసి వెళ్ళిపోతే ఈరోజు ఇక్కడుండే ఎమ్మెల్యేలందరూ కనీసం ఒక రోడ్డు వేసుకోవాలంటే మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి. అది చూసినప్పుడు నాకు కూడా బాధ వేస్తుంది. ఎప్పుడూ లేదు, మరి 3 సార్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇది 4వసారి. నాకు ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఒకప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా సంతకాలు పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు సంతకం పెడితే అది జరగదేమో అని ఆలోచించి సంతకం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చా. ఇది చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఒక డిటర్మినేషన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. తప్పకుండా మళ్ళీ దీన్ని సరిదిద్దామనే నమ్మకం నాకుందని చెప్పి తెలియజేసుకుంటూ, చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకోండి, సహకరించమని ప్రజలందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండి. సభ్యులందరికీ కూడా గమనికండి. 28వ 123వ 12వ నెంబర్ గల ప్రశ్నలు ఉపసంహరించుకోవడం జరిగింది. 67వ ప్రశ్న 74వ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లుగా భావించవలను. అదేవిధంగా కార్యక్రమం పట్టికలో క్రమ సంఖ్య 2లో పేర్కొన్న నివేదిక సభా సమక్షం ఇచ్చినట్టుగా భావించవలను. మరి ఈరోజు సభ్యులందరూ కూడా వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేసాం. ఇంత ఎక్కువగా బిజినెస్ ఉంది కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళిపోకుండా కొంచెం బ్యాచ్గా వెళ్ళి వస్తే సభాజ నడుస్తూ ఉంటుంది, మనకి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి పర్లేదు, గురుగారు ఉన్నారు చూద్దాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు 344వ నియమం క్రింద పూర్వ ఉభయ గోదావరి జిల్లాల్లో వరద వల్ల నెలకొన్న ఆందోళనకర పరిస్థితి గురించి చర్చ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఈ చర్చని రాధాకృష్ణయ్య గారు ప్రారంభిస్తారు. బడేటి రాధాకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మొన్న ఏదైతే వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ మరి ఉభయ గోదావరి జిల్లాలు ఎంత నష్టపోయామనేది మనం అందరం కూడా చూసాం. ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన పూర్తిగా రోడ్లు కానీ అలాగే కల్వర్ట్లు కానీ అన్నీ కూడా దెబ్బతినటం జరిగినాయి. రోడ్ల ఈ చెరువుల అనేటట్టుగా ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి ఉంది. మొన్న మేము ఈ బురదలోనే మరి అనేక చోట్లకి వెళ్తాం జరిగింది. మరి కొత్త అవటం వల్ల, ప్రభుత్వం రావటం వల్ల, వెంటనే అవటం వల్ల వాళ్ళేమి మన ప్రజలు కూడా ఏం అనటం జరగలేదు. అలాగే ఏదైతే రైతాంగం ఎక్కువగా ఉంటుందో
రైతాంగం యొక్క బోధులు కానీ కాలువలు కానీ సరిగ్గా రిపేర్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా జరగడం జరిగింది. ఇవన్నిటిని కూడా మనం మాన్సూన్లో ఎండింగ్ నుంచి మొదల వరకు కూడా దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎక్కడైతే కెనాల్ బడ్స్ వీక్గా ఉన్నాయో అవన్నీ కూడా మనం సరిచేసి మనం రేపు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను తీసుకోవాలని మీ ద్వారా మరి చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి తమ్మిలేరు వల్ల వరద నష్టం బాగా వచ్చింది. సామాన్య ప్రజానీకం కూడా ఈ తమ్మిలేరు వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని మీ ద్వారా సూచించడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత మిరియాల శిరీషదేవి గారు. ముందుగా సభాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఈరోజు చట్టసభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదవందనాలు తెలియజేసుకుంటున్నా ఉన్నానండి. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి. ఇందులో ప్రధానంగా 4 మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అవి చింతూరు, కూనవరం, విఆర్పురం, మెట్టపాక మండలండి. దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి. ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి, గోదావరి సమన్వయం 2 కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. దీని ద్వారా ఏమైందంటే 130 పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి. 34,000 మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ 4 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ 4 మండలాల ప్రజలు కూడా కొండల్లోనూ, గుట్టల్లోనూ, రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి. చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ కూడా కొండలు, గుట్టలు ఎక్కడం, లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితులండి. అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, గత 15 సంవత్సరాల నుంచి మా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం దూరంగా ఉంది. 10 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఆ యొక్క మా రంపచోడవరం నియోజకవర్గ ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నాయండి. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజలకు హామీ ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగిందండి. కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా R&R కాలనీస్ వాళ్ళు ఎక్కడైతే కోరుకుంటా ఉన్నారో అక్కడ మౌలిక సదుపాయాలతో కట్టించి వారికి అసురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాలని, అదేవిధంగా వాళ్ళు R&R ప్యాకేజ్ కూడా వాళ్ళకి వర్తింప చేయాలని, అదేవిధంగా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి ప్రస్తుతానికి ఎలిజిబుల్ అయిన వారికి కూడా ఈ R&R ప్యాకేజ్ వర్తింప చేయాలని వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎక్కడైతే ఈ R&R కాలనీస్ ఉన్నాయో అక్కడికి మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను తమరి ద్వారా అధిష్టానానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, కేంద్రం ద్వారా మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్యాకేజీలన్నీ ఇప్పించినట్లయితే వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంచిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. దయచేసి అధ్యక్షుల వారు అదేవిధంగా అధిష్టానం వారు కూడా నా పోలవరం ప్రజలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారంటే ఈ 4 మండల ప్రజలు ఈ పోలవరం మాకు వరమా శాపమా అనే విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఉన్నటువంటి నరకం నుంచి నా ప్రజలను బయటపడించాలని, వాళ్ళకి ఏవైతే రావాల్సినాయో అవన్నీ కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు ప్రధానంగా ఈ వర్షాలు పడతా ఉంటే రోడ్డు పక్కన కొండల్లో ఉన్న వాళ్ళకి కనీసం మస్కిటో నెట్స్ కూడా అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఐటీడీలో మేము కనుక్కోవడం జరిగిందండి. ఎప్పుడో 2018లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దోమతెరలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళకి ఇవి లేవు. ఇప్పుడు ఈ దోమలు కాటివేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఇలా రకరకాలైనటువంటి
విష జ్వరాలు బారిన పడతా ఉన్నారు నా ప్రజలు. కాబట్టి ఒకటి కోరుకుంటా ఉన్నాను, వారికి మస్కిటో నెట్స్ కూడా త్వరగా అందించాలని కోరుకుంటా ఉన్నాను. కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారండి, మా పాడేరు కలెక్టర్ గారు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కి, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో వారికి కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. కానీ అవి అందరికి కూడా అందుబాటులో లేవు అధ్యక్ష. మరొకసారి తెలియజేసేది ఏంటంటే దయచేసి జీవోను కూడా ఆర్డర్ పాస్ చేసి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క ప్రజలకు అందించి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ ప్రాంతంలో చాలా సమస్యలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అధ్యక్ష. మరొకసారి మీరు అవకాశం ఇస్తే అవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో పెడతాను అధ్యక్ష. మాకు రోడ్లు లేవు, స్కూల్ బిల్డింగ్ లేవు, అంగన్వాడీలు లేవు, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు లేవు, డాక్టర్స్ లేరు, ఇలా చాలా రకాల సమస్యలతో మా 11 మండలాల ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అధ్యక్ష ఇప్పటికి 4 రోజులు బట్టి నేను పేరు ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఈ రోజు చివరిగా లాస్ట్ సమయంలో అవకాశం వచ్చింది. కాబట్టి ఈ చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు ప్రధానంగా జీవో నెంబర్ 3 ప్రధానమైన సమస్యగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష. ఎందుకంటే మన మెగా డిఎస్సీలో ఈ జీవో నెంబర్ 3ని కూడా మినహాయిస్తారో లేదా అన్న దానిపైన కూడా మాకు క్లారిటీ ఇవ్వాలని మరొకసారి అధ్యక్షుల వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఈ డిఎస్సీలో మీరు మినహాయిస్తారా ఇవ్వరా అన్న దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని అధ్యక్షుల వారిని మరొకసారి నేను కోరుకుంటా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారికి అభినందనలు. ఈనాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల యొక్క వర్ష ప్రభావం వల్ల, సైక్లోన్ వల్ల జరిగిన